కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును నిన్న వెలువరించింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని అంగీకరిస్తూ ఆ నివేదికలో అభియోగాల ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర పిటిషనర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని ఆ తీర్పులో స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను కమిషన్ ఉల్లంఘించిందని, అభియోగాలు మోపే ముందు సంబంధిత వ్యక్తుల వాదనలను వినలేదు అని ధర్మాసనం ఈ తీర్పులో అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అని, అయితే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం లేదా సాక్ష్యాలను ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదు అని ఈ తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు కాపీనే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అది. ఇందులో ఎవరినైతే నిందితులుగా పేర్కొంటూ ఉన్నారో వారిపై ఫైండింగ్స్ చాలా సీరియస్గా ఉన్నాయని, అలాంటి సీరియస్ ఫైండింగ్స్ ఉన్న చోట వారికి సరైన అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్టే అవుతుంది అని ఈ తీర్పులో పేర్కొంది. ఈ నివేదిక సివిల్ లేదా క్రిమినల్ కోర్టులను ప్రభావితం చేయలేదు అని, కేవలం ఒక స్వతంత్ర విచారణగా మాత్రమే ఉంటుంది అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కాళేశ్వరం వివాదం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, తీర్పు కాపీ అందిన తర్వాత ఆ తీర్పు కాపీలో ఉన్న ఫైండింగ్స్ ఏంటి? ఆ తీర్పు కాపీ అందిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? రోహిత్, నిన్నటి వరకు కూడా ఒక అపోహ ఉండేది. ఎందుకంటే పీసీ ఘోష్కు సంబంధించిన రిపోర్ట్ని హైకోర్టు తోసిపుచ్చిందంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అవంతా నిరాధారం అనేది కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం వారికి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ కానీ, ఇటు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, అలాగే హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో వారి వాదనను పూర్తిగా వినలేదు అనేది మొదటగా కోర్టు గుర్తించింది. కాబట్టి వారి వాదన కూడా విన్న తర్వాత, వారికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు తీసుకొచ్చిన తర్వాత వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ వారిపైన ఆధారాలు లేనప్పుడు కేవలం నివేదికల రూపంలోనే దాన్ని ఆధార రూపంలో ఇస్తే అవి చెల్లుబాటు కాదంటూ కూడా హైకోర్టు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వారి వాదనలు వినాలి, వారు ఏం చెప్తున్నారో విన్న తర్వాత మీరు తదుపరిగా నిర్ణయం తీసుకోవచ్చు అనేది కూడా హైకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి కామెంట్ కూడా చేసింది. ఎందుకంటే కమిషన్ పరిధి దాటి కొందరికి ప్రతిష్ట భంగం కలిగేగల కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని అభియోగాలు చేసిందంటూ కూడా కామెంట్ చేస్తూనే ఈ ఒక్క మెయిన్ ఈ పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు సబబే ప్రభుత్వానికి అధికారం ఉందనేసి కూడా మరొక కామెంటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే నిన్ననే చూసాం మనం, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలకు సంబంధించిన వారు కానీ ఎవరికి వారు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ అఫీషియల్ ఆర్డర్ కాపీ వచ్చింది కాబట్టి దాదాపు 102 పేజీల దాకా ఉంది. సో అవంతా కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఓవరాల్గా ఇప్పుడు కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకున్నాము. ఎందుకంటే కోర్టు ఏ అంశాలని పరిగణలో తీసుకుని కీలకమైనటువంటి పాయింట్స్గా వారు అనుకున్నారో వాటి మాత్రమే మనము చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే, ముఖ్యంగా అభియోగాలు మోపే ముందు వారి వాదనలు కంపల్సరీగా మీరు వినలేదు, వినాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేసి ఒక మాట చెప్తూనే నివేదికల సాక్ష్యంగా కూడా ఇవి కోర్టు తీసుకోదు, మేము అంగీకరించు కూడా అనేసి కూడా కోర్టు వారు చెప్పారు. దాంతోపాటు ఈ కమిషన్ ఉద్దేశపరంగానే నేరం మోపినట్లు పిటిషనర్లు నిరూపించుకోలేకపోయారు. అంతే మెయిన్ వాళ్ళపైన ఏవేవి అభియోగాలు ఉన్నాయో వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మీరు కోర్టుకి సమర్పించడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. దాంతోపాటు ఈ కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు అనేది ఏకపక్షమేమే కాదు, అది సబబే అనేది కూడా మరొక కామెంట్ చేశారంటే ప్రభుత్వానికి పాజిటివ్గానే ఈ యొక్క కామెంట్ చేశారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా దాన్ని నెగిటివ్ వేలో ప్రొపగాండా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఈ యొక్క మాటలు అనేది చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కమిషన్ పైన నిందారోపణలు చేసే ముందు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వాలి. అలా చేయకపోవడం వల్ల
సహజ న్యాయ సూత్రాలకి ఇది విఘాతం కలిగిస్తుంది, ఇది విరుద్ధంగా ఉంటుంది అనేసి కూడా మరొక కామెంటు చేశారు. దాంతోపాటు కమిషన్ ఎంక్వైరీ యాక్ట్లో సెక్షన్ 8 కింద ఉన్న చట్టబద్ధ రక్షణ ఉల్లంఘనలు చేసేలా కూడా ఉన్నాయి, వాటిని మీరు చదివి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్పారు. దాంతోపాటు పూర్తిగా మీరు కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది, వీటిపైన అనేక విధాలుగా కూడా విచారణ చేసే అధికారం కూడా మీకుంది. కానీ కొన్ని టర్మ్స్ అండ్ దీని ప్రకారం కూడా లోబడి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు వ్యక్తిగతమైనటువంటి హక్కులు హరించకుండా, ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా వారు చెప్పారు. దాంతోపాటు మరొక కీలక పాయింట్ రైజ్ చేశారు రోహిత్, ఎందుకంటే 1652 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు కానీ, నిర్వహణ కానీ, పర్యవేక్షణలో జరిగినటువంటి లోపాలు కానీ అవన్నీ ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది, దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మీరు తీసుకుని కూడా చెప్పారు. దాంతోపాటు విధి నిర్వహణతో పాటు జరిగిన పొరపాట్లు కానీ, నిర్లక్ష్యం కానీ, అవకతవలపైన విచారణ జరిపే హక్కు కూడా మీకు పూర్తిగా అధికారం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి అధికారం ఉంది, కాబట్టి మీరు ఆ తరహానే మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పారు. దాంతోపాటు ఈ చట్టంలోని 8 సెక్షన్ కింద వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని కూడా మరొకసారి నిన్న చేసినటువంటి కామెంట్లో ఇవాళ మనం చెప్తున్నాము. సో ఇవాళ కొన్ని హైలైట్ చేసి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి, కానీ దీన్ని మాత్రం మరొకసారి ప్రభుత్వం కూడా వారికి సెక్షన్ 8 కింద నోటీసులు ఇచ్చి మరి విచారణకు పిలిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, పీసీ కోస్ట్ కమిషన్ ఆల్రెడీ కాలపరిమితి ముగిసింది కాబట్టి దాన్ని పునరుద్ధరిస్తారా, లేకపోతే మరొక కమిషన్ని ఏర్పాటు చేయడం కోసం జీవో ఇచ్చి తర్వాత దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణ చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు వెళ్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పైగా ఇవాళ క్యాబినెట్ ఉంది కాబట్టి దీనిపైన ఈ ఆర్డర్ కాపీ పైన పూర్తిగా వాళ్ళు విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, హైకోర్టు తీర్పు కాపీని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఈ కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుపట్టలేదు, కానీ కమిషన్ ఎంక్వైరీ చేసిన విధానంలో రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసే సమయంలో జరిగినటువంటి ప్రక్రియను మాత్రం కోర్టు తప్పుపట్టింది. కమిషన్ ప్రాజెక్టును పరిశీలించింది, ఆ తర్వాత ఎవిడెన్స్ను సేకరించింది, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని గుర్తించింది, ఆ తర్వాత బాధ్యులు ఎవరు అని ఫిక్స్ చేసింది. దీనికి వీళ్ళే బాధ్యులు అని చెప్పడం, వాళ్ళని బాధ్యులను చేయడంలో అది వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా ఉంది. బాధ్యులు వీళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసే సమయంలో ఎవరైతే బాధ్యులని చెప్పిందో వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, మీపై ఈ అభియోగాలు ఉన్నాయి అని చెప్పాలి. సో ఆ సమయంలో వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసేటప్పుడు. సో ఈ విధమైన ప్రక్రియ ఈ కమిషన్ విచారణలో జరగలేదు కాబట్టి దీని ఆధారంగా ఫర్దర్ స్టెప్స్ తీసుకోవద్దని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కూడా ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోబోతుంది.